ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈదురు గాలులతో కూడిన వాన పడింది. రాళ్ల వాన బీభత్సం సృష్టించింది. గాలి దుమారానికి ఇంటిపై కప్పులు లేచిపోయాయి. అకాల వర్షానికి పంటలు దెబ్బతిన్నాయి. పత్తి, మిర్చి, మొక్కజొన్న, మామిడి పిందెలు నేలరారాయి. పంట నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వం పరిహారం అందించాలంటున్నారు అన్నదాతలు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అకాల వర్షాలు అన్నదాతను ముంచాయి. ఈదురు గాలులతో పడిన వర్షానికి ఉట్నూర్ మండలంలో చేతికొచ్చిన జొన్న, మొక్కజొన్న పంటలు నేలకొరిగాయి. మామిడి పూత, పిందెలు రాలాయి. పొన్నారి అంతర్రాష్ట్ర రహదారిపై భారీ వృక్షం నేలకొరిగింది. దీంతో గంట పాటు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పోలీసులు జేసీబీతో చెట్టును తొలగించారు. విద్యుత్ స్తంభాలు విరిగిపోవడంతో పొన్నారిలో కరెంటు లేక ప్రజలు చీకట్లో ఇబ్బందులు పడ్డారు. మొక్కజొన్న చేతికొచ్చేస్తుండే అకాల వర్షం వల్ల మొత్తం మొత్తం పడిపోవడం కాకుండా రాళ్ళు పడడం వల్ల ఇరిగిపోయాయి మొత్తం కర్రలు. చాలా పంట నష్టం జరిగింది. ఈ వెన్మల్ బొప్పారం 2 గ్రామాల్లో చాలా దగ్గర 200-300 ఎకరాలు ఉంటాయచ్చు మ్యాక్సిమం మొక్కజొన్న. అందరూ చాలా తీవ్రంగా నష్టపోయారు. మ్యాక్సిమం ఒక ఎకరానికి అయితే ఒక 20 నుంచి 25 వేల పెట్టుబడి అవుతుంది. దీనికి పెట్టుబడి సాయంగా ఆర్థికంగా గవర్నమెంట్ ఆదుకోవాలని నా యొక్క మనవి. నిర్మల్ జిల్లా సోన్ మండలం బొప్పారం, వెల్మల్ గ్రామాల్లో 500 ఎకరాల్లో మొక్కజొన్న, కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. మిర్చి, పత్తి, ఉడకబెట్టిన పసుపు తడిసిపోయింది. మామడ మండలం పొన్కల్లో రాళ్ల వానకు పంటకు తీవ్ర నష్టం జరిగింది. పంటలు చేతికి వచ్చే టైంలో అకాల వర్షం ఆగం చేసిందని ఆందోళన చెందుతున్నారు రైతులు. పంట నష్టాన్ని అధికారులు అంచనా వేసి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అయిపోయింది, మరి ఏం నష్టపరిహారం ఇస్తారా, మరి ఎట్లా ఇస్తారా? మాకు బాగా దుఃఖం వస్తుంది సార్. ఇప్పుడు ఏం చేయరాకుండా అయిపోయింది. మొత్తం అడ్డం పడిపోయి ఏం లేకుండా కంకి ఏం లేదు, ఏం ఆసరా ఏం లేకుండా అయిపోయింది సార్. మరి ఏమన్నా చేస్తారా, చేయరా? మీ దయాభక్తి ఏం చేస్తారో చేయండి సార్. మాకైతే బాగా దుఃఖం వస్తుంది సార్. ఏం చేయరాకుంటున్నది. బైన్సాలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గాంధీగంజ్లోకి శనగ కొనుగోలుకు తీసుకువచ్చిన రైతులు పంటను కాపాడుకునేందుకు ఇబ్బందులు పడ్డారు. తాంసీ మండలంలోని గుబిడి గ్రామంలో గాలి దుమారానికి ఇంటి పైకప్పులు లేచిపోయాయి. పాత పెంకుటిళ్ల గోడలు కూలాయి. విద్యుత్ స్తంభం నేలకొరికి వైర్లు తెగిపడ్డాయి. గ్రామస్తులు ట్రాన్స్ఫార్మర్ ని ఆఫ్ చేయడంతో ప్రమాదం తప్పింది.